నిర్మల్ జిల్లాలోని ఆర్టీఓ కార్యాలయం ముందు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె 5వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా జాతీయ రహదారిపై మోకాళ్లపై కూర్చుని ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. విద్యాశాఖలో తమను పర్మనెంట్ ఉద్యోగులుగా పరిగణించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమను రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించి పే స్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని ఉద్యోగులు వేడుకుంటున్నారు. మా యొక్క డిమాండ్స్ అన్నీ కూడా న్యాయబద్ధమైనవి. వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి మమ్మల్ని అందరినీ కూడా పిలుచుకొని మరి టీ తాగేలోపు పరిష్కరించి మమ్మల్ని అందరినీ కూడా మా యొక్క డిమాండ్స్ అన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి గత సంవత్సరము ఎన్నికలున్న సందర్భంగా మరి అప్పుడు రాజకీయ నాయకులందరూ కూడా మా యొక్క దీక్ష శిబిరాన్ని సందర్శించారు. మరి ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు కాబట్టి ఏ రాజకీయ నాయకులు కూడా మా దీక్ష శిబిరాన్ని సందర్శించడం లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. గత ప్రభుత్వాలు మమ్మల్ని మోసం చేశాయి. మరి ఈ ప్రభుత్వం కూడా నెల రోజుల్లో మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మా హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి ఇప్పటి వరకు మరి మమ్మల్ని చర్చలకు కూడా పిలవలేదు, మా హామీలను నెరవేర్చలేదు. కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి సమ్మె చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తీసుకున్నట్టు ఈ ప్రభుత్వము మరి నూతన ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు. మరి మేము కూడా ఉద్యోగులమే, మేము కూడా ఈ దేశ పౌరులమే, ఈ రాష్ట్ర పౌరులమే, తెలంగాణ పౌరులము. మమ్మల్ని 2వ తరగతి పౌరులుగా పరిగణిస్తున్నారు. మరి ఉద్యోగాలలో కూడా మమ్మల్ని చులకనగా చూసి 2వ తరగతి ఉద్యోగులుగా